నమస్తే అండి. మా డిప్లొమా క్లాస్మేట్ 10 సంవత్సరాలు అయినా సరే మమ్మల్ని గుర్తుపెట్టుకుని మా అమ్మాయి ఫస్ట్ బర్త్డే పార్టీకి మీరు కంపల్సరీ ఉండాలి మాయా అంటే ఒక వర్షం గట్టిగా వస్తున్నా సరే మేము లెక్క చేయకుండా వచ్చామండి. కేక్ కటింగ్ అయ్యాక ఎప్పుడెప్పుడు భోజనం చేద్దామని ఆకలిస్తుందండి. నాన్ వెజ్ కదా మరి ఇంకా లేట్ చేయకుండా వెంటనే ప్లేట్ తీసుకున్నాండి. దాంట్లో ఫస్ట్ వేడివేడిగా బొబ్బట్టు వేసారండి. దాని తర్వాత 2 గులాబ్ జాములు, ఆనియన్స్, లెమన్స్, గారి, ఫిష్ ఫ్రై కూడా వేసారండి. ఇంకా పక్కకెళ్తే ఒక పుల్కా, అలాగే వెజ్ ఫ్రైడ్ రైస్, చిట్టుముత్యాల దమ్ బిర్యానీ కూడా ఇంకా ప్లేట్లో వేసారండి. ఇంకా చిట్టుముత్యాల బిర్యానీ అయితే ఫ్రాన్స్ జీడిపప్పుతో మంచిగా గుమగుమలాడిపోతుందండి. ఇంకా బిర్యానీతో పాటు రైతా, చికెన్ కర్రీ, మటన్ కర్రీ కూడా వేయించుకున్నానండి. ఇంకా పన్నీర్ కర్రీ కూడా వేయించుకున్నాక ప్లేట్ పెట్టుకుని పక్క వచ్చండి. ఇంకా ప్లేట్ లో గులాబ్ జామ్ తీసుకుని గుడుకుని మింగానండి ఫస్ట్. ఇంకా తర్వాత చిట్టుముత్యాల బిర్యానీ తీసుకుని టేస్ట్ చూస్తానండి. మంచి వేడివేడిగా ఉందేమో, సూపర్ ఉందండి. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ పక్కన కూర్చొని భోజనం చేస్తున్నారండి. అయితే చాలా బాగున్నాయండి. భోజనం అయితే తొందరగా కంప్లీట్ చేసి ఇంకా పక్కన ఐస్ క్రీమ్ లో 2 గులాబ్ జాములు వేస్తున్నారని అక్కడికి వెళ్ళానండి. ఇలా ఐస్ క్రీమ్ లో గులాబ్ జామ్ నేనైతే ఫస్ట్ టైం తిన్నానండి. మీలో ఎవరైనా తిని ఉంటే కామెంట్ చేయండి. వెనిలా ఐస్ క్రీమ్స్ తో గులాబ్ జామ్ అయితే ట్రై చేసాం. అలాగే బటర్ స్కాచ్ తో కూడా ట్రై చేద్దాం రారామా అంటే ఇది కొడిపా కంబాల్ చెరువు అన్నాడండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయినండి. ఈ ఫంక్షన్ కంబాల్ చెరువు దగ్గర రాజమండ్రి